ఎవ్రీవన్ మేమైతే అరిసెలు చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పిండి తీసుకురాకుండానే మేము పాకు పట్టేస్తున్నాం అనమాట. ఫస్ట్ మా వారైతే వెళ్ళారనమాట తీసుకురావడానికి, అరగంట పట్టిద్ది అన్నారంట. ఈ లోపు మళ్ళీ నేనే వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. ఇక పాకు పట్టేసాం కదా, త్వరగా అయిపోవాలని చెప్పి స్పీడ్ కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టేసి వడకట్టేసాం అనమాట. మళ్ళీ చిన్న చిన్న తొలకలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి అయితే వడకట్టేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాం అనమాట. పాకం మాడిపోకుండా మనం అయితే తిప్పుకుంటా ఉండాలన్నమాట, చూసుకుంటా ఉండాలి. ఎందుకంటే పాకం వచ్చిందో లేదో తెలియాలంటే మనం కొద్దిగా వాటర్ ప్లేట్ లో అయితే పోసుకొని వచ్చిందో లేదో చూసుకోవాలి. పట్టుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా ఉండాలి, మరి ముదురు పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఇది లేత పాకం అనమాట. కొబ్బరి బూర్లకి అలా అయితే బాగుంటాయి అంట. పాకం పట్టుకుంటే కొద్దిగా గట్టిగా రావాలి. కొంతమంది బాగా ముదురు పాకం అయితే పడతారు. ముదురు పాకం పడితే ఏమవుతుందంటే కొంచెం అరిసెలు గట్టిగా ఉంటాయి అనమాట. మధ్య మీడియంలో లాగా పట్టుకుంటే మనకి అరిసెలు అయితే బాగుంటాయి అనమాట, మెత్త మెత్తగా. పాకం వచ్చిందో లేదో చూసుకొని ఇక పిండి అయితే వేసుకోవాలన్నమాట. పాకంలో 1 కేజీ బెల్లానికి 1/2 కేజీ బెల్లం అయితే వేసుకోవాలి. పిండి మీరు చూసుకొని వేసుకోవాలన్నమాట. పాకంలో ఎంత పడుతుందో పిండి అంత సరిపడా వేసుకోవాలి. పొయ్యి మీదే మనం పెట్టి తిప్పుకున్నాం అనుకోండి, మనకి కొంచెం ఎక్కువ పిండి పడుతుంది అనమాట. తిప్పుకోవడానికి వేడిగా ఉండి తొందరగా అయితే మన పాకాన్ని పట్టేస్తుంది అనమాట. వాళ్ళ ఇంట్లో ప్యూర్ నెయ్యి అనమాట, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట, అందుకే వేస్తుంది. చూసారా ఎంత వేసిందో. పిండి ఉండలు కట్టకుండా అయితే తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ బాగానే ఉంటుంది, లాస్ట్ లో అయితే బాగా తిప్పాలన్నమాట. ఎందుకంటే గట్టి పడిపోతుంది కదా పిండి. అచ్చలమిటి పిండి ఏమి లేకుండా మనం అయితే గట్టిగా తిప్పుకోవాలన్నమాట. ఇక కొద్దిగా తీసుకొని మనం చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే పిండి గట్టి పడిపోతుంది. చేతికి నూనె రాసుకుంటా మనం అయితే అరిసెలు చేసుకోవాలన్నమాట. మేము అలా అయితే పెట్టేసుకున్నాం అనమాట. మా సాఫ్ట్వేర్ పిల్లలు చాలా తెలివిగలవాళ్ళు అనమాట. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మమ్మీ కవర్ తీసుకురమ్మంటే ఇక్కడే ఉంది కదా అని చెప్పి అదే కట్ చేసి దాంతోనే చేస్తున్నారనమాట. చాలా మంది ఏంటంటే అరిసెలు చేసేటప్పుడు దిష్టి తగులుతుందంట. ఫస్ట్ స్టార్టింగ్ లోనే కొద్దిగా పిండి అలా దిష్టి తీసి పొయ్యిలో వేస్తారనమాట. మీరు కూడా అలానే. మా చిన్నప్పుడు అరిసెలు చేయాలంటే తిరణాలు రావాలన్నమాట. ముందే ఒక రోజు నానపెట్టేసి బియ్యం నానపెట్టుకొని తెల్లారగట్ట నుంచే మొదలు పెట్టేవాళ్ళు. 3 దగ్గర నుంచి మా తాత ఓ రోకలతో కొడతా ధన 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 అని శబ్దం అయితే వచ్చేదనమాట. మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేసిద్ది అనమాట. పిండి వంటలే కానీ అట్లలో పాకం అని చేసిద్ది అనమాట. చాలా బాగుంటది టేస్ట్. ఏమైనా పాతకాలం వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట. ఏ చేయాలన్నా వాళ్ళ తర్వాతేనమాట. ఈసారి అయితే భోగి పండుగ చాలా బాగా చేసామన్నమాట. అరిసెలు చెక్కలు అన్నిటితో మనం ఇల్లంతా నింపేసాము. మా వాళ్ళతో గోల అనమాట. ఇక్కడ మేము అరిసెలు చేస్తుంటే వాళ్ళు వచ్చి గాలిపటాలు దారాలు అని అడుగుతా ఉంటారనమాట మధ్యలో. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను. మా మామగారు అయితే ఏం చేస్తుందో తెలుసా, ప్రతి సంక్రాంతికి కూడా ఆమె సొంత చేలోకి వెళ్ళి అప్పుడే వచ్చిన ధాన్యం ఉంటది కదా, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి రోట్లో వేసి దంచేసి బియ్యాన్ని అయితే తీస్తుంది అనమాట. ఆ దంచిన బియ్యాన్ని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిద్ది, పరమాన్నం వండి. ఏదైనా దేవుడికి ముందు సమర్పించాలంటారు కదా, అలాగా మామగారు రాగానే ఫస్ట్ దేవుడికి అయితే ఇస్తుంది అనమాట పొలంలో బియ్యం. అలా పాతకాలం నుంచి వాళ్ళకి ఆనవాయితీ ఏమో ఇప్పుడు కూడా అది మర్చిపోకుండా అలానే చేస్తా ఉంటది అనమాట. ఫైనల్లీ అరిసెలు అయితే తయారు చేసామండి. వీడియోలో చెప్పినంత ఈజీ కాదండి. ఏదో మనం 3 నిమిషాలు వీడియో తీస్తాం కానీ వాటి వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా మీకు. అరిసెలు చాలా బాగున్నాయి కదా, అరిసెలు కలర్ కూడా చాలా బాగున్నాయి. బాయ్ అండి.